ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం చపాతీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మేము దీనికోసం ఆశీర్వాద్ గోధుమ పిండి చేస్తున్నామండి. దీన్ని 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నామండి. దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేస్తున్నామండి. మాది పెద్దది కాబట్టి మేము కొంచెం పెద్ద దాంట్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం 1 స్పూన్ సరిపోయిందండి. మీరైతే 2 స్పూన్స్ వేసుకోండి. ముందు దీన్ని అంతటిని కూడా ఫస్ట్ ఒకసారి కలుపుకుందామండి. ఈ ఆయిల్ సాల్ట్ వేసుకున్నాం కదా, అదంతా దీంట్లో కలిసేటట్టు. ఇలా 1 నిమిషం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, అదంతా కలిసింది. ఇంక ఇప్పుడు చిన్నగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక ఉండలా వచ్చేటట్టు కలుపుకోవాలి వాటర్ వేసుకుంటా. ఇవన్నీ ఇలా రౌండ్గా ఒక ముద్దలా చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని పట్టుకొని చూస్తే మృదువుగా ఉంటుందండి. అలా అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకొని ఉండలా చేసుకుంటానే ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు దీన్ని ఇలానే ఉండనిద్దామండి. ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని కొంచెం సేపు ఇలా ఉంచితే బెటర్. దాని తర్వాత మన చపాతీలు చాలా స్మూత్గా మంచిగా వస్తాయి అండి. ఇప్పుడు ఒక గంట నానింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి, దీనిపైన మధ్య మధ్యలో అక్కడక్కడ వైట్ డాట్స్ లెక్క వచ్చినాయి. అలా వచ్చిందంటే మన పిండి నానినట్టే. ఇంక దీనికి మనం ఇప్పుడు చపాతీలు చేసుకోవచ్చు. ముందుగా దానికోసం అని చెప్పేసి చిన్న చిన్న ఉండలు తీసుకుందాం. ఇంకానండి ఇలా ఉండలు చేసుకొని పెట్టుకున్నాం. బేస్ కోసం మేము ఒక పెద్ద పళ్ళెం తీసుకున్నామండి. దీని మీద కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం స్టార్టింగ్ కోసం. ఇలా ఆయిల్ వేయడం వల్ల మన చపాతీలు కింద ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి. దాని తర్వాత ఇది రౌండ్గా వచ్చేటట్టు మంచిగా రుద్దుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ మూవ్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం రౌండ్గా వస్తాయండి. ఇలా కొంచెం పెద్దదైన తర్వాత దీని మీద కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీ మొత్తంలో. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది ట్రయాంగిల్ షేప్ వచ్చేలా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం రుద్దడం వల్ల లేయర్గా వస్తుందండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, అన్ని చోట్ల సమానంగా వచ్చేటట్టు ఇలా మనం రుద్దుకోవాలి. ఎక్కడైనా మళ్ళీ బాగా పలుచగా ఉండి ఇంకో చోట బాగా లావుగా ఉండేటట్టు మాత్రం చూసుకోకండి. అన్ని సైడ్స్ ఇంచుమించు అదే విడ్త్ ఉండాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం లైట్గా ఆయిల్ వేసుకుందామండి. దీని తర్వాత మన ప్యాన్ ఆయిల్ కొంచెం వేడెక్కింది అన్నప్పుడు ఇందాక రౌండ్గా చేసి పెట్టుకున్న చపాతీని వేసేద్దామండి. ఇలా ఆయిల్ని అన్ని చోట్లకి స్ప్రెడ్ చేసుకుందాం. మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత మనకి అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుందండి, చిన్నగా పైకి వస్తూ ఉంటుంది. మీరు ఇదిగోండి, ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే చిన్నగా ఇంకెలా వచ్చేస్తుంది. మాడిపోకుండా మాత్రం చూసుకోండి అండి. కొంచెం మంట మీడియంలోనే పెట్టుకోండి. అంతలోకి ఇక్కడ ఇది అవుతూ ఉంటుందండి. అది అయ్యే టైంలోకి మళ్ళీ మనం ఇంకొక చపాతీని రెడీ చేసుకోవాలి. కానీ అది రెడీ చేసుకునే సమయంలో ఇది మాత్రం పట్టించుకోకుండా ఉండకండి. మధ్య మధ్యలో దీన్ని కూడా చూస్తూ ఉండాలి. ఇంకోనండి ఇంకొక సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసి చూసుకుందాం.
ఈ సైడ్ ఫ్లిప్ బాగానే కాలింది కదండి. ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం కాలేదు కాబట్టి ఇప్పుడు అది కూడా కాలేంత వరకు కొంచెంసేపు ఇంతే ఉంచుకుందాం. ఇంకోనండి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఉండగానే రెండు సైడ్ కూడా కాలింది. చూసారు కదండి, రెండు సైడ్లు కాలింది. ఇంకా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మేము ఇది అయిపోయేంతవరకు ఇంకా ఇక్కడ ఈ చపాతీ అవ్వలేదండి. సో దీంట్లో మంట కొంచెం చిన్నదిగా పెట్టుకోవాలి. అంతే అండి, ఇక్కడ ఇంకో చపాతీ కూడా రెడీ. మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని మళ్ళీ దీని మీద వేసేసుకుందాం. రెండోసారి వేసుకునేది చాలా తక్కువగా అండి, జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోవడానికి సరిపోయేంతలా వేసుకుందాం. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుందామండి. అంతే అండి. ఒకవేళ మనకి ఎక్కడైనా కొంచెం కాలేదనిపిస్తే దాన్ని కొంచెం సెంటర్కి తెచ్చుకునేటట్టు పెట్టుకోవాలి అలా. ఎందుకంటే మనకి స్టవ్ది మెయిన్ మంట అక్కడే వస్తుంది కాబట్టి అప్పుడు అది కూడా బాగానే అవుతుంది. ఇది నేను ఫాలో అయ్యే ట్రిక్ అండి. చూసారు కదా, ఇప్పుడు అది కూడా బాగానే ఎర్రగా వచ్చేసింది. అంతే అండి, మన చపాతీలు రెడీ అయిపోయాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకున్న చపాతీలు రెడీ. ఇది మేము 3 లేయర్స్గా చేసాం కదండి. సో దీన్ని ఒకసారి మీరు ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారా, లేయర్స్ లేయర్స్ లెక్క వస్తుంది. అవునండి, అలా ఓపెన్ చేసి అలా తినేటప్పుడు మనకి అలా తింటా ఉన్నప్పుడు అలా లేయర్స్గా వస్తూ ఉంటే తినేటప్పుడు చాలా రుచికరంగా అనిపిస్తుంది, స్మూత్గా కూడా అనిపిస్తుంది. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.